హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వంకాయ కారం అనమాట. ఎప్పుడు గుత్తి వంకాయ కారమే చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు నార్మల్ వంకాయతో కూడా అద్దరిపోయే కారం అయితే చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు మాకు బెంగళూరులో వచ్చేసరికి పర్పుల్ కలర్లో కాకుండా గ్రీన్ కలర్లో ఈ విధంగా దొరుకుతాయి అన్నమాట. మాకు అవి కూడా చాలా సన్నగా ఉంటాయి. సో నేను కూడా ఫస్ట్ టైం తెచ్చాను. కారం అయితే తినాలనిపిస్తుంది అని చెప్పేసరికి పప్పులోకి వంకాయ కారం చేసుకుంటే మామూలుగా ఉండదు. ఈ విధంగా వంకాయల్ని నిలువుగా రెండు లేదా 3 ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా డైరెక్ట్గా నూనెలో, అంటే ఎక్కువ నూనె కాకుండా కొంచెం లైట్గా నూనె వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంటే మగ్గనివ్వాలి, ఏ మాత్రము కాలిపోకుండా జాగ్రత్తగా కొంచెం మగ్గేదాకా దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వంకాయ టింకర్లు ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, టెన్షన్ పడకుండా ఈ విధంగా ఇట్లా మనం స్పూన్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేదాకా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, ఇలా ఒత్తితేనే అర్థమవుతుంది మనకి బాగా లోపలంతా కుక్ అయిపోయిందని చెప్పేసరికి. ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారము, మరియు ఒక వెల్లుల్లి రెబ్బలు 4, రుచికి సరిపడా సాల్ట్ మొత్తం యాడ్ చేసేసి ఈ విధంగా వెల్లిపాయ కారం అయితే చేసి పెట్టుకున్నాను. వాటిని లోపల ఇలా స్టఫ్ లాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఆ కారం అనేది ఆ వంకాయకి సరిగా పడుతుందన్నమాట. ఉప్పు కారం రెండు కూడా. నేను ఏమాత్రం పసుపునైతే అస్సలు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇందాక ఏదైతే వంకాయలు వేయించామో ఆ నూనెలోనే మనము డైరెక్ట్గా పోపు దినుసులు కూడా వేసేస్తున్నాము. మొత్తం పోపు దినుసులు వేసేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై అయితే చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు బాగా తినే వాళ్ళైతే వెల్లుల్లిపాయ కారం యాడ్ చేసాము, అయినా కూడా 2 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. చాలా అరోమా అనేది చాలా బాగుంటుంది, మరియు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ విధంగా పోపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయనైతే అందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. సో చూడండి, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. నాకు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, మన ఆంధ్రాలో దొరికే వంకాయలు అయితే బాగుంటాయి, వాటికైతే స్టాంప్ వేసి చెప్పొచ్చు బాగానే ఉంటాయి అని చెప్పి. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం యూస్ చేశాను, తెచ్చాను, ఈ విధంగా కారం అయితే చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.